డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏపీ ప్రభుత్వం మీనాక్షి చౌదరిని నియమించింది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల వరుస విజయాలతో ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి అద్భుతంగా రాణిస్తోంది. గతేడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న మీనాక్షి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటోంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల రూపాయలకు పైచిలకు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో మీనాక్షి యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది మీనాక్షి. దీంతో పాటు అనగనగా ఒకరోజు చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి చౌదరి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుర్తింపు అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కల్పిస్తున్న ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏపీ ప్రభుత్వం మీనాక్షి చౌదరిని నియమించింది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అధికారికంగా వెలువడినట్టు సమాచారం. ఇటీవల వరుస విజయాలతో ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి అద్భుతంగా రాణిస్తుంది. అయితే గతేడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న మీనాక్షి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ తిరగరాసిందని చెప్పుకోవాలి. అయితే విడుదలైన అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల రూపాయల పైసలకు కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రంలో మీనాక్షి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అనగనగా ఒక రోజు చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా అద్భుతంగా రాణిస్తుంది మీనాక్షి చౌదరి. వస్తున్నటువంటి ప్రతి సినిమా హిట్ గా నిలవడంతో ఏపీ ప్రభుత్వం అయితే మంచి గుర్తింపు ఇచ్చిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు లభిస్తబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రకటన అయితే చేయనుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ యొక్క ప్రకటన వెలువడంతో మీనాక్షి చౌదరి అయితే సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా మహిళల నుంచి కూడా మంచి హర్షం అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.